ఈ ఫ్రీడమ్ సేల్లో బెస్ట్ మొబైల్స్ ఏంటో చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో 20,000 నుంచి 2,00,000 వరకు కొన్ని మంచి స్మార్ట్ఫోన్ ఆప్షన్స్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. మీ బడ్జెట్కి ఏ ఫోన్ బెస్ట్గా ఉంటుందో తెలుసుకోవాలంటే చివరి వరకు వీడియో చూడండి. 25,000 రూపాయలు బడ్జెట్ దగ్గర సామ్సంగ్ గెలాక్సీ A17 5G చూడొచ్చు. ఇది గేమింగ్ మాన్స్టర్ కాదు, కానీ సామ్సంగ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, ఎమోలెడ్ డిస్ప్లే, డీసెంట్ కెమెరాస్ మరియు లాంగ్ టర్మ్ ఎవ్రీడే యూజబిలిటీ కావాలనుకునేవాళ్లకు బెటర్ ఛాయిస్. కాలేజ్ స్టూడెంట్స్, సోషల్ మీడియా, యూట్యూబ్, కాల్స్ మరియు నార్మల్ డైలీ యూజ్కి ఇది సూటబుల్. కానీ హెవీ గేమింగ్ కోసం మాత్రం ఈ ఫోన్ని నేను రికమెండ్ చేయను. ఈ రేంజ్లో పెర్ఫార్మెన్స్ కావాలంటే వన్ప్లస్ నోడ్ C6 ఇంట్రెస్టింగ్ ఆప్షన్. వన్ప్లస్ క్లీన్ ఆక్సిజనోఎస్ ఎక్స్పీరియన్స్, ఫాస్ట్ డిస్ప్లే మరియు కేపబుల్ ప్రాసెసర్ ఎవ్రీడే యాప్స్తో పాటు మోడరేట్ గేమింగ్కి కూడా యూజ్ఫుల్. సామ్సంగ్తో కంపేర్ చేస్తే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ యూజర్స్కి వన్ప్లస్ బెటర్ ఫిట్ కావచ్చు. 30,000 రూపాయలు రేంజ్లో రియల్మీ P4 Pro పెర్ఫార్మెన్స్ ఫోకస్డ్ యూజర్స్ కోసం ఇంట్రెస్టింగ్. హై రిఫ్రెష్ డిస్ప్లే, కేపబుల్ చిప్సెట్ మరియు లార్జ్ బ్యాటరీ కాంబినేషన్ వల్ల గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్కి ఇది స్ట్రాంగ్ ఆప్షన్. కెమెరా మీ నంబర్ 1 ప్రియారిటీ కాకపోతే పెర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్ని కన్సిడర్ చేయొచ్చు. గేమింగ్ కోసం 40,000 రూపాయలు లోపు చూస్తున్నట్లయితే పోకో F7 చాలా ఇంట్రెస్టింగ్. ఈ ఫోన్లో పెర్ఫార్మెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. పవర్ఫుల్ చిప్సెట్, హై రిఫ్రెష్ డిస్ప్లే మరియు స్ట్రాంగ్ కూలింగ్ వల్ల డిమాండింగ్ గేమ్స్కి ఇది సూటబుల్. కానీ కెమెరా మరియు ప్రీమియం డిజైన్ మీ ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇతర ఆప్షన్స్ కూడా చూడాలి. 60,000 రూపాయలు రేంజ్లో వన్ప్లస్ 15R పెర్ఫార్మెన్స్ లవర్స్కి స్ట్రాంగ్ ఆప్షన్. పవర్ఫుల్ ప్రాసెసర్, హై రిఫ్రెష్ డిస్ప్లే మరియు లార్జ్ బ్యాటరీ కాంబినేషన్ వల్ల గేమింగ్, మల్టీటాస్కింగ్ మరియు హెవీ యాప్స్కి ఇది సూటబుల్. బ్యాటరీ లైఫ్ కూడా ప్రియారిటీ అయితే ఈ ఫోన్ని షార్ట్లిస్ట్ చేయొచ్చు. గేమింగ్ మరియు రా పెర్ఫార్మెన్స్ కోసం IQ50ని చూడొచ్చు. హై ఎండ్ ప్రాసెసర్, ఫాస్ట్ డిస్ప్లే, స్ట్రాంగ్ కూలింగ్ మరియు గేమింగ్ ఫోకస్డ్ ఆప్టిమైజేషన్ వల్ల డిమాండింగ్ గేమ్స్కి ఇది బిల్ట్ ఫర్ పెర్ఫార్మెన్స్. కెమెరా కంటే పెర్ఫార్మెన్స్కి ప్రియారిటీ ఇచ్చేవాళ్లకి ఇది బెటర్ మ్యాచ్. వన్ప్లస్ 15 మాత్రం ప్యూర్ గేమింగ్ ఫోన్ కాకుండా మోర్ బ్యాలెన్స్డ్ ఫ్లాగ్షిప్. పెర్ఫార్మెన్స్, డిస్ప్లే, బ్యాటరీ మరియు ఎవ్రీడే యూజబిలిటీ మధ్య మంచి కాంబినేషన్ కావాలంటే ఇది ఇంట్రెస్టింగ్. గేమింగ్తో పాటు డైలీ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలంటే IQ కంటే వన్ప్లస్ బెటర్ ఫిట్ కావచ్చు. iOS ఎకోసిస్టమ్ కావాలంటే iPhone 17 ఈ రేంజ్లో ఇంపార్టెంట్ ఆప్షన్. యాపిల్ ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్, కెమెరా ప్రాసెసింగ్, లాంగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ మరియు ఎకోసిస్టమ్ ఇంటిగ్రేషన్ దీనికి మేజర్ స్ట్రెంగ్త్స్. ఆండ్రాయిడ్ ఫ్రీడమ్ కావాలంటే ఇది కాదు, కానీ యాపిల్ ఎకోసిస్టమ్ ఇప్పటికే యూజ్ చేస్తున్నవాళ్లకి ఇది లాజికల్ అప్గ్రేడ్. ప్రీమియం ఆండ్రాయిడ్లో గెలాక్సీ S25 Ultra వన్ ఆఫ్ ది మోస్ట్ కంప్లీట్ ఆప్షన్స్. హై-ఎండ్ కెమెరాస్, S Pen, లార్జ్ ఎమోలెడ్ డిస్ప్లే, పవర్ఫుల్ ప్రాసెసర్ మరియు ప్రీమియం బిల్డ్ ఇవన్నీ ఒకే ఫోన్లో వస్తాయి. ఫోటోగ్రఫీ, ప్రొడక్టివిటీ మరియు ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇది స్ట్రాంగ్ ఛాయిస్. కానీ నార్మల్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కోసం ఇంత మనీ స్పెండ్ చేయడం అన్నెసెసరీ. ఫోటోగ్రఫీ మరియు క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ మీ ప్రియారిటీ అయితే పిక్సెల్ 10 Pro XLని చూడొచ్చు. గూగుల్స్ కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ, క్లీన్ సాఫ్ట్వేర్ మరియు స్మార్ట్ కెమెరా ప్రాసెసింగ్ దీని మేజర్ స్ట్రెంగ్త్స్. కానీ గేమింగ్ పెర్ఫార్మెన్స్ లేదా ఛార్జింగ్ స్పీడ్ మీ ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇతర ఫ్లాగ్షిప్ ఆప్షన్స్ బెటర్ వాల్యూ ఇవ్వొచ్చు. ఇలాంటి బెస్ట్ టెక్ డీల్స్ అండ్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం టీటెక్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.